బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది అని చెప్తున్నారు. ఏంటి ఈ ఆపరేషన్? ఇరాన్లో రెజ్యూమీ చేంజ్, ఇరాన్లో ఆల్మోస్ట్ తన కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవడమే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇది అమెరికా ఏర్పాటు చేసుకున్న ఒక ఆపరేషన్. ఇప్పుడు అది ముగిసింది అని చెప్పి విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంటున్నారు. యుద్ధం ముగిసింది అని ఆయన ప్రకటన చేస్తూ దానికి కట్టుబడి ఉన్నామన్నట్టుగా కూడా స్పష్టం చేశారు మార్కో రూబియో. అయితే ఇరాన్పై ఇకపై దాడులు చేయమని హామీ ఇచ్చారు. యుద్ధం నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం కూడా వేసింది. ఈ తీర్మానానికి 215 మంది అనుకూలంగా ఓట్లు వేశారు, వ్యతిరేకంగా 208 మంది ఓట్లు వేశారు. స్వల్ప తేడాతో ఆమోదం పొందింది ఈ తీర్మానం. అయితే యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా ప్రతినిధులు డిమాండ్ చేయడంతో ట్రంప్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా ఓటేశారు 4 రిపబ్లికన్లు. ఫిబ్రవరి 28న మొదలైనటువంటి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ మరణించారు. అమెరికా దాడులకి ప్రతిచర్యగా గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ విరుచుకుపడింది. యుద్ధం ముగిసిందన్నటువంటి రూబియో ప్రకటనను వ్యతిరేకించారు డెమోక్రట్లు. కువైట్ విమానాశ్రయం పైన ఇరాన్ దాడి చేసినట్టుగా గుర్తు చేశారు డెమోక్రట్లు. సో అటు వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఓవైపు దాడులు చేస్తూనే దాడులు జరుగుతున్న తరుణంలోనే మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది అని చెప్పి ఒక ప్రకటన. నిజంగానే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసినట్టయితే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఇక నౌకల ప్రయాణం మార్గం సుగమం అవడం గ్యారంటీ, నౌకలు సేఫ్గా వెళ్ళడం గ్యారంటీ. ఆ తర్వాత ఇరాన్ ఉన్న పలంగా వాళ్ళు మళ్ళీ రిట్రైవ్ అవ్వడానికి వాళ్ళు పెట్టిన కండిషన్స్కి అమెరికా యాక్సెప్ట్ చేసిందా లేదా అనే క్వశ్చన్ కూడా ఇక్కడ రేజ్ అవ్వబోతోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది అమెరికా స్టార్ట్ చేసింది. రోరింగ్ లయన్, ఆపరేషన్ రోరింగ్ లయన్ అనేది ఇజ్రాయెల్ స్టార్ట్ చేసిన ఆపరేషన్. రెండింటి లక్ష్యం ఒకటే, అలీ ఖమేనీని చంపేయాలి, ఇరాన్ని ఇంకోసారి మాపై దాడి చేయకుండా అడ్డుకోవాలి, వారిని పూర్తిగా బలహీనులు చేయాలనేది దీని లక్ష్యం. ఆల్మోస్ట్ ఆ లక్ష్యాన్ని దాదాపుగా చేరినంత పని అయింది. కానీ ఇంతలా ఊహించలేదు. వైస్ వర్సా ఇంతటి తరహాలో మేము కూడా నష్టపోతామనేది ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ పసిగట్టలేదు. కేవలం ఇరాన్ని అంతమొందిస్తాం, ఇరాన్ని చంపేస్తాం, ఇరాన్ని లేపేస్తామని అనుకున్నారు. కానీ తాము కూడా ఇంతలా విధ్వంసం సృష్టించబడుతుంది, మా దగ్గర కూడా జెరూసలం లాంటి ప్రాంతాల్లో అటాక్స్ జరుగుతాయి, మా దగ్గర వార్షిప్స్ కుప్పకూలిపోతాయి, మా ఎయిర్ ఫైటర్ జెట్స్ అన్ని కుప్పకూలిపోతాయని ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ భావించలేదు. ఎపిక్ ఫ్యూరీ ముగిసింది, ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పుకొచ్చారు? వార్ ముగిసింది అని అన్నారు. 16 రోజుల పాటుగా సీజ్ ఫైర్ అన్నారు, 14 రోజుల పాటుగా సీజ్ ఫైర్ అన్నారు. తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ రీసెంట్ డేస్లో ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఆ మ్యాప్ని తీసుకొచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అని ఇరాన్కి తగలబెట్టి ఆ మ్యాప్ని వారిన ఒక ఎక్స్ ఖాతాలో, తన ట్రూత్ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పెట్టడం జరిగింది. అంటే ఆయన మాటలకి నిజంగా అక్కడ జరుగుతున్న చేతులకి ఏమాత్రం సంబంధం లేదు. ఇప్పటికిప్పుడు నేను వార్త చెప్పే సమయానికి కూడా ఖతార్ వేదికగా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ చర్చలు జరుగుతున్న తరుణంలో కూడా అమెరికా ఇంకా ఇరాన్పై అటాక్ చేస్తూనే ఉంది. అమెరికా ఇరాన్పై అటాక్ చేస్తోంది, ఇరాన్ కూడా అమెరికాపై, అంటే అమెరికన్ స్థావరాలపైన కువైట్ ఎయిర్పోర్ట్ని ధ్వంసం చేయడం, ఖతార్లో అటాక్ చేయడం, సౌదీలో అటాక్ చేయడం, యుఏఈని టార్గెట్ చేసి దాడులు చేయడం ఇరాన్ కూడా చేస్తోంది. ఇరాన్ అమెరికా వరుసగా ఒకరిపై ఒకరు వార్ ఎక్స్చేంజ్ చేస్తూనే ఇంకోవైపు వాళ్ళు యుద్ధం ముగిసింది అని ప్రకటన చేసుకుంటున్నారు. మార్కో రూబియో చేసినటువంటి ఈ స్టేట్మెంట్ ఇప్పుడు పొలిటికల్ కాంట్రవర్సీకి దారితీసింది. ఆయన ఏమంటున్నారు? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది అంటే వాళ్ళు చేయాల్సిన లక్ష్యం ముగిసింది. మరి ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని వదిలిపెడుతుందా? తమ ఫైనాన్షియల్ లాస్ని రిట్రైవ్ చేసుకోకుండా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని పూర్తిగా నిర్బంధించినటువంటి ఇరాన్ మళ్ళీ దాన్ని వదిలేస్తుందా? సో మార్కో రూబియో చెప్తున్నట్టుగా ఆయన డైరెక్ట్గా ఆ వార్ ముగిసింది అంటున్నారు. ఒకసారి ఆయన నోటి వెంట మార్కో రూబియో ఒక ప్రకటన చేశారు, ఆ బయట చూద్దాం.
Right, we are no longer conducting sustained strikes inside of Iran to degrade their military because epic fury is over. ఇది ఆయన చెప్తున్నమాట. మేము ఇంకా స్ట్రైక్స్ చేయడం లేదు, ఇరాన్ పై మేము అటాక్ జరగడం లేదు, వాళ్ళ మిలిటరీ బేసెస్ని మేము టార్గెట్ చేయడం లేదు, బికాస్ ఎపిక్ ఫ్యూరీ అయిపోయింది. ద యుఎస్ ఇజ్రాయెల్ వార్ కేమ్ టు అన్ ఎండ్. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ వాషింగ్టన్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వాజ్ కమ్ టు అన్ ఎండ్. ఫిబ్రవరి 28న మొదలైనటువంటి ఈ వార్ ఇక ముగిసింది. దీనికి ఒక కారణం కూడా ఉంది. ఇక్కడ ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ అనేటువంటి అక్కడ మేము మోస్ట్లీ రాజ్యసభ లాంటిది, తెలంగాణ ఇటు ఇండియన్లో రాజ్యసభ లాంటిది, పెద్దల సభ. సో కాంగ్రెస్ ఏం చెప్పినా కూడా దాన్ని అనుగుణంగా పాటించాల్సిందే ప్రెసిడెంట్. సో కాంగ్రెస్ ఏం చెప్తోంది ఇప్పుడు? నువ్వు అన్వాంటెడ్గా ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా అమెరికాని లాస్లో నెడుతూ ఉన్నావు. సో ఈ నేపథ్యంలోనే డెఫినెట్గా 60 days దాటిందంటే నువ్వు మా కంట్రోల్లో ఉండాల్సిందే, మేము చెప్పిన మాట వినాల్సిందే. ఇది కాంగ్రెస్ చెప్పిన మాట. దీంతో ఇరాన్పై ఇకపై దాడులు చేయమని హామీ ఇస్తూ యుద్ధాన్ని నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. దానికి ఓటింగ్ ప్రక్రియ చూడండి. దీనికి సానుకూలంగా అంటే ఎస్ మాకు యుద్ధం వద్దు అని 215 మంది అనుకూలంగా ఓట్లు వేస్తే యుద్ధం జరగాల్సిందే ఇంకా అన్నట్టుగా ఇటు ఆయన పార్టీ తరఫున, అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పార్టీ తరఫున 208 మంది ఓట్లు పడ్డాయి, అంటే సపోర్టివ్గా యుద్ధం చేయాలి ఇంకా అని చెప్పి. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే రిపబ్లికన్ పార్టీ ఆయన ప్రతినిధులే 4 వ్యతిరేకంగా ఓటేశారు. ఆయనకి వ్యతిరేకంగా 4 ఓటేశారు. సో ఇప్పుడు అటు కాంగ్రెస్ అనుమతించట్లేదు, సిచ్యువేషన్ లేదు, ఇంటర్నల్గా వార్, మేము పెద్ద ఎత్తున అమెరికాలో కూడా వార్ ఫేస్ చేస్తున్నాం. ఈ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మనం కనుక అటాక్ చేయాల్సి వస్తే డెఫినెట్గా ఇదొక పెద్ద ప్రమాదం అని భావించిన డొనాల్డ్ ట్రంప్ ఆయన ఫారెన్ మినిస్టర్ చేత ఒక స్టేట్మెంట్ పాస్ చేయించారు. అదే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఈజ్ ఎండెడ్, అయిపోయింది. ఇక మళ్ళీ ఇకపై ఎటువంటి దాడి జరిగినా అమెరికా దీనికి బాధ్యత వహించాల్సిందే. అమెరికా కేవలం డొనాల్డ్ ట్రంప్, అమెరికా రిపబ్లికన్ పార్టీ కాదు, అమెరికా పబ్లిక్ కూడా దీనికి సమాధానం చెప్పాల్సింది. బికాజ్ వన్స్ వాళ్ళ దగ్గర తీర్మానం అయిపోయింది, ఎపిక్ ఫ్యూరీ ముగిసింది అనేటువంటి తీర్మానం తర్వాత మళ్ళీ ఎటువంటి అటాక్ జరిగినా దీనికి అమెరికా సమాధానం చెప్పాల్సిందే. మేబీ మళ్ళీ వాళ్ళు ఏం చెప్పొచ్చానంటే, ఒకవేళ ఇరాన్ అటాక్ చేసిన తర్వాత మేము అటాక్ చేస్తాం, అది సెల్ఫ్ డిఫెన్స్, ఇది అటాక్ కాదు, వార్ కాదని చెప్పి వాళ్ళు బహుశా అనొచ్చు కూడా. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చాలా రోజులుగా జూన్ 2025 నుంచి మొదలైనటువంటి ఈ ఎపిక్ ఫ్యూరీ ఇప్పటి వరకు కొనసాగిన సుమారుగా 7 ఏడాది పాటుగా కొనసాగి ఈరోజు ఆయన స్టేట్మెంట్ నుంచి ఇది ముగిసిందనే ప్రకటన వచ్చింది. చూద్దాం మరి ఎపిక్ ఫ్యూరీ ఇక్కడితో ముగిసిందా, ఇంకా దీని తాలూకా పర్యవసానాలు ఉంటాయా, అమెరికా ఇరాన్ పై అటాక్లు కానీ ఇరాన్ అమెరికా పై అటాక్లు కానీ ఇంకా కొనసాగుతాయా, ఏం జరుగుతుందో చూడాలి. എങ്ങനെയാണ് ഓർഡർ ടി വി ക്യാൻസർ സാധിക്കുക?